నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 20 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. గత నెల 31 రాత్రి ఓ బంగారు షాప్ యాజమాన్య నగలు సంచిని పక్కన పెట్టి షాప్ మోస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారు వెండి నగల సంచిని ఎత్తుకెళ్లారు. అప్పట్లో ఈ దొంగతనం సంచలనంగా మారింది. వెంటనే షాప్ యాజమాన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎవరైనా దాతలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తే ఇలాంటి సమయాల్లో సీసీ కెమెరాలు మాకు చాలా ఉపయోగపడతాయని, అందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలన్నారు. రాత్రి 9 గంటల సమయంలో మన ఆత్మకూరు టౌన్లో మెయిన్ బజార్లో రమణమూర్తి అనేది గోల్డ్ షాప్ అతను, అంటే చిన్న గోల్డ్ షాప్. అతను రోజు షాప్ క్లోజ్ చేసుకుంటూ బ్యాగ్ ఒకటి బయట పెట్టి లాక్ చేసుకునే సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా సి గంగాధరు, ఎస్ఐలు ముగ్గురు, ఆత్మకూరు ఎస్ఐలు దీని మీద దర్యాప్తు వేగవంతం చేసి సీసీ కెమెరాల సహాయంతో ఈ దినం ముగ్గురు వ్యక్తులు, అంటే బొంతు మంగయ్య, ఓబే సాయి అనే 2 వ్యక్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా రుద్ర అనే వ్యక్తి ప్రధాన పాత్రధారుడు. అతను వచ్చేసి అప్స్టాండ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 50 గ్రాముల బంగారు వస్తువులు, అంటే చిన్న చిన్న కమ్మలు, పొడకలు, పోగులు, దుస్తులు, అదేవిధంగా 3 కేజీల గొల్లులు, ఎండి అంతా వచ్చేసి 7 లక్షల విలువ గల బంగారు ఎండి వస్తువులు ఈరోజు స్వాధీనం చేసుకోవడం అయింది. మళ్ళీ అరెస్ట్ చేయడం అయింది, రిమాండ్ పంపడం జరుగుతోంది. ఈ విషయంలో ఈ కష్టపడి పనిచేసిన మా సిఐలు, ఎస్ఐలు అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మన టౌన్లో పెట్టిన సీసీ కెమెరాల వలన ముఖ్యంగా ఈ దొంగతనం అరికట్టడంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుకు కాబట్టి సీసీ కెమెరాలు ఎవరైనా ఇంకా డోనర్స్ వచ్చి ముందుకు తీస్తే మా అందరికి కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం.